ఆనియన్ పికిల్ అండి. దానికి కావాల్సింది 4 ఆనియన్, సాల్టు, ఒక నిమ్మకాయ సైజ్ అంత రసము, 4 స్పూన్లు కారము, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు, కొద్దిగా ఇంగువ, 4 గరిటెల శనక్కాయ నూనె అండి. ఇప్పుడు ఇవి సన్నగా తరుక్కుందామండి. ఇలా నిలువుగా తరుక్కోవాలి. ఇట్లా నిలువుగా తరుక్కొని అన్నీ తోలు తీసేసి నీట్గా తేమ లేకుండా ఇలా తరుక్కోవాలి. ఇలా తరుక్కొని ఒక పొడి గిన్నెలో ఈ ఉల్లిపాయలన్నీ వేసుకొని వీటిని అన్నిటినీ ఇలా విడివిడిగా తీసుకోవాలండి. విడివిడిగా తీసేస్తే మనకు పికిల్కి బాగుంటుంది. ఇలా మొత్తం పొడి పొడిగా చేసుకోవాలండి. ఎటువంటి తేమ లేకుండా చూసుకోవాలి. తేమ అంటే పికిల్ చెడిపోతుందండి. ఇలా విడివిడిగా తీసేసుకోవాలండి. మొత్తం విడివిడిగా తీసేసినాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టుకొని 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. సన్న మంట మీద పెట్టి వేయించుకోవాలి. ఇవి బాగా చిటపటలాడుతూ వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవి చల్లారినాక పొడి చేసుకోవాలి. ఇది పొడి చేసినానండి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద బాండ్లీ పెట్టి 4 స్పూన్ గరిటెల నూనె వేస్తున్నానండి. ఇది పల్లి ఆయిల్. ఆయిల్ కొద్దిగా కాగాలండి. ఎక్కువ కాగకూడదు, తక్కువ కాగకూడదు. కొద్దిగా వేడి పడాలంతే. నూనె ఏదన్నా ఎట్టు వేస్తే ఎట్టు కాగాలండి. ఇలా కాగితే ఆఫ్ చేసేవాళ్ళు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు 4 స్పూన్లు కారం అండి, 2 స్పూన్లు సాల్ట్ చూసి వేసుకోవచ్చు. ఇది ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి, కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు అన్నీ వేసి ఇది బాగా కలుపుకోవాలండి. ప్రతి ఉల్లిపాయకి బాగా పట్టేట్టుగా ఇలా అంతా కలిపేసి ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఈ కాంచిన నూనె వేసుకుందాం. కూడా ఇప్పుడు బాగా కలిపేద్దాం. ఈ ఉల్లిపాయకి ఉప్పు, కారము, ఆయిల్ మొత్తం పట్టాలి.
ఇప్పుడు ఇది నిమ్మరసం అండి. ఒక కాయ పడుతుందండి నిమ్మరసము. ఒక కాయ నిమ్మరసం పోయాలి. ఇది కూడా ప్రతి ఆనియన్ పీస్కు నిమ్మరసం బాగా పట్టాలి. ఇలా 4 పచ్చిమిరపకాయలు ఇలా కోసుకొని వేసుకోవాలండి. వేసి బాగా కలపాలి. కలిపి అరగంట పాటు ఊరబెట్టాలండి. ఊరబెట్టి చపాతీ అన్నము అన్నిటికీ బాగుంటుందండి. చపాతీకి పూసుకొని పూరి అయినా ఏదైనా టేస్ట్ బాగుంటుందండి ఆనియన్ పచ్చడి. ఇంతేనండి, సింపుల్ అండి ఈ పికిలు. ఎప్పుడైనా కూరలు లేనప్పుడు ఈ పికిల్ వేసుకొని తింటే టేస్ట్ అమోఘంగా ఉంటుంది. ఈజీ అండి, ఇది పెద్ద ఐటమ్స్ కూడా లేదు. ఇది అరగంట పాటు ఊరబెట్టాలండి. ఊరిన తర్వాత ఒక జాడీలో అయినా బాటిల్లో అయినా తీసి పెట్టుకోవాలి. మూత వేసి పక్కన పెట్టేస్తున్నాను.